హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి గోంగూర రోటి పచ్చడి అండి. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా సంగటి ఇదేనండి, రాగి ముద్ద లేదా వేడివేడి అన్నంలోకైనా చాలా రుచిగా ఉంటుందండి. తప్పకుండా అందరు ట్రై చేయండి. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే కావాలంటారు. ఈ గోంగూర రోటి పచ్చడి చేసుకున్నారంటే ఆకలి లేకపోయినా 4 ముద్దలు ఎక్కువగానే తినేస్తారు. ఈ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 స్పూన్ల వేరుశెనగ గుళ్ళను వేసుకోవాలి. ఒక 10 గింజల వరకు మెంతులు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ అంతా జీలకర్రను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోవాలి. వీటన్నిటిని మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలండి. ఇవి వేగాయండి, ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మొత్తం ఇదే కడాయిలోనే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని మనం నీట్గా తుంచి పెట్టుకొని 2 సార్లు 3 సార్లు కడుక్కున్న గోంగూరను వేసుకోవాలండి. 2 మీడియం సైజు ఎర్రని టమోటాలను కట్ చేసుకొని వేసుకోవాలి. టమోటాలని గోంగూరని ఒకసారి బాగా కలుపుకోవాలి. గోంగూరను ఉడికించుకోవడానికి నీళ్లు వేసుకొని అవసరం లేదండి, టమోటాలుతోనే మగ్గిపోతుంది. ఇప్పుడు మూతను పెట్టుకొని ఒక 5 నిమిషాల వరకు సిమ్లోనే మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ గోంగూర టమాటా ఉడికేలోపు మనం వేయించి పెట్టుకున్న ఎండుమిర్చిని దంచుకున్నామండి రోట్లో. ఎండుమిర్చి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి. ఇప్పుడు వీటిని అన్నిటినీ బాగా దంచుకోవాలండి. దంచుకున్న తర్వాత 10 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఒకసారి దంచుకోవాలి. గోంగూర టమాటా ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారాలండి. వెల్లుల్లి ఇలా దంచుకున్న తర్వాత 1 మీడియం సైజు ఉల్లిగడ్డని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇది కూడా వేసుకోవాలి. ఇది కచ్చాపచ్చాగా దంచుకోవాలండి. ఉల్లిగడ్డని ఇలా దంచుకోవాలి. చూసారా, అక్కడక్కడ ముక్కలుగా ఉంది, ఇలానే దంచుకోవాలండి. ఇప్పుడు ఉడికించుకున్న గోంగూర టమాటాని వేసుకోవాలి. కారాన్ని గోంగూరని మొత్తం కలిసేలాగా ఇలా రుబ్బుకుంటూ దంచుకోవాలి. ఈ గోంగూర ఇలా రోట్లో దంచుకొని తింటే ఆ రుచే వేరండి. ఇలా దంచుకున్న గోంగూరని ఇలా ఒక గిన్నెలోకి వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి అందులో ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. పోపు దినుసులు వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి. 1 ఎండుమిర్చి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత పోపు అంతా ఇప్పుడు దంచి పెట్టుకున్న గోంగూరని వేసుకోవాలి. ఒకసారి పోపు గోంగూరని మొత్తం కలిపేసుకోవాలండి. చూసారు కదండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు గోంగూర రోటి పచ్చడి అనేది. తప్పకుండా అందరూ ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్, కామెంట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.